ఈ కథ ఒక మహా సామ్రాజ్యం గురించింది. ఒకప్పుడు ఈ గ్రహాన్ని, మొత్తం భూమిని ఏలిన వాళ్ల కథ. వాళ్ల అధికారం తిరుగులేనిది, వాళ్ల శక్తికి అడ్డులేదు. కాని వాళ్ల కథ, వాళ్ల సామ్రాజ్యం అంతం ఎవరూ ఊహించని విధంగా కనీవినీ ఎరుగని వేగంతో జరిగిపోయింది. ఇది డైనోసార్ల కథ, వాళ్ల యుగాంతం కథ. అసలు కోట్ల సంవత్సరాల పాటు భూమిని ఏలిన ఆధిపత్యం కేవలం ఒకే ఒక్క రోజులో ఎలా ముగిసిపోయింది? ఈ ప్రశ్న శాస్త్రవేత్తలను దశాబ్దాలుగా వెంటాడుతోంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ రహస్యమేంటో తెలుసుకోవాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఓకే, డైనోసార్ల యుగాంతం గురించి మాట్లాడే ముందు అసలు వాళ్ల సామ్రాజ్యం ఎంత పెద్దదో, ఎంత కాలంపాటు సాగిందో మనం అర్థం చేసుకోవాలి. ఇదేదో కొన్ని వందలో వేల సంవత్సరాల కథ కాదండోయ్. 18 కోట్లు, 180 మిలియన్ సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచించండి, మన మానవ నాగరికత చరిత్రే కొన్ని వేల సంవత్సరాలు. కానీ డైనోసార్లు, వాళ్ళు అంతకంటే లక్షల రెట్లు ఎక్కువ కాలం ఈ భూమి మీద బతికారు. అడవులు, సముద్రాలు, ఎక్కడ చూసినా వాళ్లదే రాజ్యం, వాళ్లదే ఆధిపత్యం. మరి ఇంత గొప్పగా ఇంతకాలం సాగిన వాళ్ల పాలన ఎలా ముగిసింది? దానికి కారణం భూమిమీద పుట్టలేదు, అది ఆకాశం నుంచి వచ్చింది. ఎవరూ ఊహించని ఒక పెను విపత్తు రూపంలో. సుమారు 6,60,00,000 సంవత్సరాల క్రితం. ఆ రోజు కూడా మిగతా రోజుల్లాగే మామూలుగానే మొదలైంది. కాని ఆ రోజే భూమి చరిత్రలో అత్యంత భయంకరమైన రోజుగా మిగిలిపోతుందని, ఈ గ్రహం తలరాతనే మార్చేస్తుందని పాపం ఎవ్వరూ ఊహించలేదు. ఆ విపత్తుకు కారణం ఒక గ్రహశకలం. దాని సైజు ఎంతుంటుందో తెలుసా? దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్లు వెడల్పు. అంటే మన ఎవరెస్ట్ పర్వతం ఉంది కదా, దాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లి మన భూమి మీదికి విసిరేస్తే ఎలా ఉంటుందో అంత పెద్దదన్నమాట. అలాంటి ఒక భారీ శిల ఆకాశం నుంచి దూసుకొచ్చింది. అది ఎక్కడ పడిందంటే, ఇప్పుడు మెక్సికో ఉంది కదా, అక్కడి యుకటాన్ ద్వీపకల్పం దగ్గర సముద్రంలో ఢీకొట్టింది. ఆ దెబ్బకి ఏకంగా 150 కిలోమీటర్ల వెడల్పు, 20 కిలోమీటర్ల లోతు ఉన్న ఒక భారీ గొయ్యి ఏర్పడింది. దీన్నే ఇప్పుడు మనం చిక్స్లూబ్ క్రేటర్ అని పిలుస్తున్నాం. అయితే ఆ గ్రహశకలం భూమిని గుడ్డుకోవటం కేవలం ఆరంభం మాత్రమే. అసలు కథ, అసలు నరకం ఆ తర్వాతే మొదలైంది. ఆ ఒక్కరోజులో నిమిషానికేం జరిగిందో తెలుసా? భూమిని తాకే చివరి గంటలో ఆ గ్రహశకలం సూర్యుడి కంటే ప్రకాశవంతంగా మండుతూ వాతావరణంలోకి దూసుకొచ్చింది. ఇక అది భూమిని తాకిన ఆ ఒక్క క్షణంలో కొన్ని కోట్ల అణుబాంబులు ఒకేసారి పేలితే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి రిలీజ్ అయ్యింది. కేవలం 10 నిమిషాల్లోనే ఆకాశాన్ని తాకేంత ఎత్తైన సునామీలు సముద్రమంతా వ్యాపించాయి. 1 గంట గడిచేలోపే మండిపోతున్న రాళ్ళు, ధూళి ఆకాశములోకి ఎగిరి భూమి మొత్తాన్ని కారు చీకటి కమ్మేసింది. ఆ తర్వాత పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఈ దుమ్ము, ధూళి మొత్తం ఆకాశాన్ని కప్పేసి సూర్యరశ్మిని భూమీద పడకుండా ఆపేశాయి. దీన్నే ఇంపాక్ట్ వింటర్ అంటారు. సూర్యరశ్మి లేకపోయేసరికి కిరణజన్య సంయోగ క్రియ, అంటే మొక్కలు ఆహారం తయారు చేసుకోవడం ఆగిపోయింది. దాంతో మొక్కలన్నీ చనిపోయాయి. అంతేకాదు, ఆ తాకిడికి ఆవిరైపోయిన కొన్ని రాళ్ల వల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలేర్పడ్డాయి. దాంతో సంవత్సరాల తరబడి విషపు ఆమ్ల వర్షాలు కురిశాయి. ఇక భూమిమీద ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోయాయి. సరే, ఇదంతా బాగానే ఉంది. కాని 6,60,00,000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి మనకింత ఖచ్చితంగా ఎలా తెలిసింది? ఇది అచ్చమొక డిటెక్టివ్ కథలాంటిది. నేరస్తుడిని పట్టుకోవడానికి డిటెక్టివ్లు ఆధారాలెలా వెతుకుతారో, అలాగే సైంటిస్టులు కూడా భూమి పొరల్లో ఆధారాల కోసం వెతికారు. అలా వెతుకుతుండగా వాళ్లకి దొరికిన అతిపెద్ద ఆధారం ఇరీడియం అనే ఒక మెటల్. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది భూమి మీద చాలా అరుదుగా ఉంటుంది, కానీ గ్రహశకలాల్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు విషయమేంటంటే, ప్రపంచవ్యాప్తంగా డైనోసార్ శిలాజాలు కనిపించకుండా పోయిన మట్టి పొరలోనే ఈ ఇరీడియం పొర కూడా కనిపించింది. ఇంకేముంది, ఇదే ఆ గ్రహశకలం సిద్ధాంతానికి తిరుగులేని సాక్ష్యంగా మారింది. 1980లో లూయిస్, వాల్టర్ అల్వారెజ్ అనే తండ్రి కొడుకులు సైంటిస్టులన్నమాట. వీళ్ల టీం ఈ ఇరీడియం పొరను కనిపెట్టింది. అప్పుడు వాల్టర్ అల్వారెజ్ అన్నట్లు, ఈ మట్టి పొరలో ఏదో తేడాగా ఉంది, ఇది భూమికి సంబంధించింది కాదు. వాళ్ల పరిశోధనే ఈ డైనోసార్ల వినాశనం వెనుకున్న అస్సలు నిజాన్ని ప్రపంచానికి చెప్పింది. ఓకే, గ్రహశకలం ఢీకొట్టింది, భూమి నరకంలా మారిపోయింది. మరి తర్వాత ఏమైంది?
ఆ భయంకరమైన విపత్తు నుంచి ఏ జీవులు బ్రతికాయి, ఏవి అంతరించిపోయాయి? ఇది భూమి మీద ఉన్న జీవులన్నింటికీ మనుగడ కోసం జరిగిన ఒక పెద్ద పరీక్ష. ఆ వినాశనం ఎంత దారుణంగా ఉందంటే భూమి మీద ఉన్న జీవజాతులలో 75% అంటే 4/3 జాతులు శాశ్వతంగా కనుమరుగైపోయాయి. కేవలం 25% జీవులు మాత్రమే ఆ నరకాన్ని తట్టుకొని నిలబడగలిగాయి. మరి బ్రతికిన ఆ జీవుల స్పెషాలిటీ ఏంటి? వాటికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మొదటిది, అవి చాలా చిన్నవి, అంటే 25 కేజీల కంటే తక్కువ బరువున్నవి. చిన్నగా ఉండటం వల్ల వాటికి తక్కువ ఫుడ్ సరిపోయేది. భూమి లోపల బొరియల్లోనో నేలమీదో ఈజీగా దాక్కోగలిగేవి. ఇంకో ముఖ్యమైన విషయం, అవి సర్వభక్షకులు, అంటే దొరికిందేదైనా తినేసేవి. ఒకే రకమైన ఆహారం మీద ఆధారపడలేదు కాబట్టి బ్రతికాయి. ఇక మొక్కల విషయానికొస్తే విత్తనాలు పుప్పొడి రూపంలో ఉండి అవి కూడా ఆ కఠినమైన పరిస్థితులను దాటగలిగాయి. ఇక్కడ ఇంకో చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఆ మంటలు, యాసిడ్ వర్షాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులన్నీ నాశనమయ్యాయి. మరి అడవులు లేకపోతే ఏమవుతుంది? చెట్ల మీద బతికే జీవులకు బ్రతకడం దాదాపు అసాధ్యమైపోయింది. అందుకే నేలమీద, భూమి లోపల జీవించేవి ఎక్కువగా బ్రతికిబట్టకట్టాయి. సరే, డైనోసార్ల యుగం ముగిసింది. ఆ బూడిదలోంచి నెమ్మదిగా ఒక కొత్త ప్రపంచం పుట్టింది. భూమి మళ్లీ తన గాయాలను తానే మాన్పుకోవడం మొదలుపెట్టింది. ఇది ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఆ బూడిద నుంచి మళ్లీ జీవం ఎలా పుట్టింది? ఫస్ట్, వినాశనం జరిగిన కొన్ని వేల సంవత్సరాల పాటు ఫర్న్ అనే మొక్కలు, చాలా గట్టి మొక్కలన్నమాట, అవి భూమిని ఆక్రమించాయి. ఇక డైనోసార్లు లేరు కదా, దాంతో చిన్న చిన్న క్షీరదాలు, అంటే మన పూర్వీకులు బయటికి రావడం మొదలుపెట్టారు. మళ్లీ పాత పర్యావరణ వ్యవస్థలు ఏర్పడటానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. ఇక పెద్ద పెద్ద జంతువులు, అంటే ఖడ్గమృగం సైజులో ఉండే క్షీరదాలు మళ్లీ రావడానికి ఏకంగా కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. ఒక రకంగా చెప్పాలంటే డైనోసార్ల వినాశనమే మన కథకు ఆరంభం. ఆ రోజు ఆ పెను విపత్తు జరగకపోయుంటే క్షీరదాలకు ఇంత పెద్ద అవకాశం దొరికేదే కాదు. సో డైనోసార్ల అందం క్షీరదాల యుగానికి, చివరికి మన మానవజాతి పుట్టుకకు దారితీసింది. చివరగా ఒక విషయం ఆలోచించండి. కొన్ని రీసెర్చ్లు ఏం చెప్తాయంటే ఆ గ్రహశకలం కేవలం కొన్ని నిమిషాలు లేటుగా వచ్చి ఉంటే అది లోతైన సముద్రంలో పడి ఉండేదట. అప్పుడు ఇంత పెద్ద వినాశనం జరిగేది కాదు. ఒకవేళ నిజంగా అలా జరిగి ఉంటే ఈరోజు ఈ ప్రపంచం ఎలా ఉండేది? డైనోసార్లు ఇంకా మనతో పాటు జీవించి ఉండేవారా? అసలు మానవులనేవాళ్లు పుట్టేవారా? చరిత్రలో కొన్నిసార్లు కొన్ని నిమిషాల తేడా ఒక గ్రహం తలరాతనే మార్చేస్తుందనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ.